హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద బ్లైండ్ ట్రిప్స్ ఆఫ్ మై లైఫ్. సో ఇప్పుడు మనం ఫిఫీ ఐలాండ్ పోతున్నాం. ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అనమాట. సో విందాం. I would like to say good morning. Good morning. Everybody, good morning. Sawadika. Hi, somebody you did answer to me. Somebody you answer to me. Everybody, because today is your holiday today, so let's make today to be happy day. First of all, you should answer all together and louder than me. Okay, one more time. Good morning. Good morning. I love you. PP Island is 1 in 10 of most beautiful in the world. But it's not number 10, it's number 6, everybody. Green and blue and diamond. సో ఫిఫీ ఐలాండ్ వరల్డ్లో టాప్ 10 బెస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్లో టాప్ 6 అంట. సో గాయస్, మనం ఫిఫీ ఐలాండ్కి క్రూజ్ షిప్లో వెళ్తున్నాం. 1800 బాత్స్ పడ్డది. ఫిఫీ ఐలాండ్కి 1 డే ట్రిప్ ఉంటుంది ఫూకెట్ నుంచి. మార్నింగ్ వెళ్తే ఆ సైట్ సీయింగ్ అవన్నీ అయిపోయి ఈవినింగ్ రిటర్న్ వస్తాం. జస్ట్ ఇక్కడ నుంచి ఆ ఐలాండ్స్కి వెళ్ళడానికి షిప్లో 3 hours పడుతుందంట. సో బాగుంది షిప్ అయితే. 3 floors ఉన్నాయి. సో ఆ కింద ఒక ఫ్లోర్, అది డిఫరెంట్ ప్రైస్, ఇది డిఫరెంట్ ప్రైస్. ఆ ముందున్నది ఒక డిఫరెంట్ ప్రైస్. అది ఫ్రంట్ వ్యూ ఉంటుంది కాబట్టి అది ఇంకెక్కువ అంట. సో నేను తీసుకున్నది 800 బాత్స్, అది 2500 బాత్స్. స్టార్ట్ అయిపోయింది షిప్. My name is very easy to remember. My name is Soda. Soda. S-O-D-A. Okay? Soda with it today. But today, if you want to call me, not call me Coca-Cola. Soda with it today. So after this year, we're gonna open for you to go outside to enter to the picture. But when you go out, when you go up, like take care of yourself. Okay? Thank you for your attention. Thank you. Thank you. So after this, Sawadika. నా పేరు సోడా, కోకోకోలా అని పిలవద్దని చెప్తున్నాను. షీజ్ అ లేడీ బాయ్. మీకు థాయిలాండ్లో ఇట్లా చాలా కనిపిస్తుంది. తిరిగిపోయింది కదా. చలో టాప్కి పోదాం. బాబా తిరిగిపోయింది. ఇప్పుడు ఇంత నడి సముద్రంలో ఫస్ట్ టైం రావడం అసలు ఒక రేంజ్లో ఉంది. చుట్టూ అక్కడక్కడక్కడక్కడ చిన్న ఐలాండ్స్ కనిపిస్తున్నాయి అంతే. మిడిల్లో షిప్ పోతుంది. అబ్బా, ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అసలు చుట్టూ మొత్తం వాటరే. ఎండ కూడా బాగా కొడుతుంది, దానివల్ల వాటర్ మొత్తం బ్లూగా ఇంకా ఎక్కువ లాంగ్లో ఇట్లా మెరిసిపోతూ కనిపిస్తుంది. అక్కడక్కడ ఒక్కొక్క ఐలాండ్స్ అట్లున్నాయి అంతే. చుట్టూ మొత్తం సముద్రమే. ఇంకా అక్కడికి ఎక్కడికో పోవాలి మనం, అది దాటి పోవాలి. అవి స్పీడ్ బోట్స్, అందులో తొందరగా వెళ్ళిపోతాం యాక్చువల్గా. కానీ నేను అది ఆల్రెడీ గోవాలో ఉన్నప్పుడే ఎక్కేసిన. సో ఇది కొత్తగా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఈసారి ఇది చూస్ చేసుకున్నాను అనమాట. దానికి దీనికి నన్ను డిఫరెన్స్ అడిగితే నేనేం చెప్తా అంటే, స్పీడ్ బోట్లో స్పీడ్గా వెళ్ళిపోతాం, వ్యూ అంతా చూడలేం. ఈ బోట్లో ప్రశాంతంగా ఫ్రీగా వ్యూ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అది డిఫరెన్స్. సో
సో వచ్చేసినాం. ఇవే అనమాట ఫీఫీ ఐలాండ్ మౌంటైన్స్. సో షిప్ ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి దానిపైన, దాని పక్కన అంత పెద్ద అనమాట. దగ్గరికి పోతే ఇంకా వ్యూ బాగుంటుందంట. సో అంతా చూపిస్తాను మీకు. అబ్బా అదిరిపోయింది బీచ్ అయితే. ఫీఫీ ఐలాండ్ లోపలికి వస్తే లోపల నుంచి ఇంకో బీచ్ ఉంది, సూపర్ ఉంది. ఆ పోరో నీళ్ళల్లో ఆడుకుంటుండు. రే మీ అమ్మ నాన్న ఏర్రా. ఏందివి ట్రాన్స్పరెంట్ ఫిష్లా? నేను ఎప్పుడు చూడలే. మస్తునే అసలు. టోటల్ వైట్ ఉంది, అది ట్రాన్స్పరెంట్ ఉందా వైట్ ఉందా అర్థమవుతలే. ఇదేందో, ఇది కూడా ఏదో ట్రాన్స్పరెంట్గా ఉంది. ఏమేమో కనిపిస్తున్నాయి, ఎప్పుడు చూడలేను ఇట్లాంటివి. సో దట్స్ ఇట్ గైస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.